హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్ కంగవా మూవీ రివ్యూ తెలుగు. ఇప్పుడే సినిమా అయితే చూసి రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే మొత్తం వీడియో ఎడిటింగ్ అయితే ఏమి ఉండదు అనమాట. ఓన్లీ ఫొటోస్ అయితే పెట్టి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఓకేనా? మన ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం. ఏం లేదు, ఈ కంగవా మూవీ అయితే అబ్బా నెక్స్ట్ లెవెల్ అని అయితే నేను చెప్పాను. ఇది ఒక మూవీ జస్ట్ యావరేజ్ మూవీ అని నేను చెప్తా, కానీ ఫ్యామిలీ ఆడియన్స్తో అయితే ఫుల్ ఎంటర్టైన్ అయితే అవ్వచ్చు అనమాట. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా పదే పదే ఒకటే మాట చెప్తారు కదా, అదే 20-25 మినిట్స్ అయితే ప్రజెంట్ ఉన్న ఒక హీరో క్యారెక్టర్ అయితే ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. దాని తర్వాత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని అంటాడు కదా మన డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. సేమ్ అలాగే ఉంది అనమాట. అంటే ఈ మూవీలో అయితే ఏంటంటే ఫస్ట్ మనకు ప్రజెంట్ ఉన్న ఏదైతే ఉంటుందో క్యారెక్టర్ సూర్య ఫస్ట్ హాఫ్ అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ హాఫ్ లో ఎలా అంటే 20-25 మినిట్స్ దాకా మన ఏదైతే ప్రజెంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే చూపిస్తుంది. కానీ అందులో ఉన్న కొన్ని కామెడీ ట్రాక్స్ కానీ యోగ్ బాబు కానీ ఇంకా వేరే అంటే చిన్నపిల్లల క్యారెక్టర్ సూర్య, దిశ పటాని చిరాకు వచ్చిందండి నిజంగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్ ఎలివేషన్స్ తో వస్తుంది. కానీ ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రజెంట్ చూస్తూ ఉంటామో ఆ ప్రజెంట్ చూసి సడన్గా కొడేస్తుంది, మళ్ళీ ఫాస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏదైతే కంగుబా రూల్లో యాక్టింగ్ చేస్తాడో మన సూర్య, ఆ కంగుబా క్యారెక్టర్కి ఫాస్ట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఆ ఒక్క విలన్ క్యారెక్టర్ నేను తెలిసే కదా బాబీ డియోల్ అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్గానే ఉంటుంది. కానీ ఇంకా మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డిఎస్పి. అంటే ఇప్పుడు పుష్ప సినిమాకి కూడా డిఎస్పి అయితే మ్యూజిక్ ఇస్తున్నాడు. వరస్ట్ మ్యూజిక్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. బీజిఎం గానే అంటే కొట్టిందే కొట్టి బీజిఎం అదే తింపితే ఎలా ఉంటుందో ఇలా దీంట్లో కూడా బీజిఎం అయితే వరస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఏమంతగా గొప్పగా చెప్పుకునేంత బీజిఎం అయితే లేదు. ఏదో ఆ నాయకి సాంగ్ అయితే ఒక సాంగ్ తప్ప నాకు వేరే సాంగ్స్ అయితే అసలు ఏం నచ్చలేవని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆ బాలేవు సాంగ్స్, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఆ సాంగే కాదనిపిస్తుంది నాకైతే. కానీ నాయకి సాంగ్ అయితే మస్తు అనిపిస్తుంది నాకైతే. అదేం సాంగ్ అని ఆయన అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ప్యూర్లీ గూస్ బంప్స్. కానీ ఏదైతే బీజిఎం ఎలివేషన్ లాగా లౌడ్ అనిపిస్తుంది మనకు, ఏదైతే బీజిఎంస్ ఉంటాయో అంటే ఇప్పుడు పక్కనోడు వదిలిండు అనుకో ఆ బీజిఎం కూడా మిస్ అయిపోతాం అనమాట. అంటే అంత మిస్ఫైరింగ్ అయితే ఉంటుంది బీజిఎంస్ అయితే. సో ఏంటంటే ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాలో మొత్తానికి ప్లస్ ఎవరైనా ఉన్నదంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సూర్య ఒక్కడే అనమాట. సూర్య దాని భుజాల మీద నడిపించాడని చెప్పుకోవచ్చు ఈ సినిమాని అయితే. ఎక్సలెంట్గా వచ్చింది. కానీ వీడియో ఎడిటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్స్ కానీ, అక్కడ పెట్టిన సీజే బడ్జెట్ పెట్టేది కానీ ఇంకొక అంటే స్టోరీ మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుండుగా. మళ్ళీ క్లైమాక్స్లో ఒక కేమియో రోల్ అంటారు, అది ఇది అంటారు, ఎందుకో ఏమో. మళ్ళీ కేమియో రోల్లో మన కార్తీ ఉంటాడు, కార్తీ అయితే రావడం జరిగింది. కానీ ఆ కేమియో అంటే స్పాయిలర్స్ అనుకో, ఒక చిన్న స్పాయిలర్ అయితే ఇచ్చాను, మీరేమనుకోకండి. ఏంటంటే ఈ కేమియో రోల్ వచ్చినాక అసలు మళ్ళా పార్ట్ ఎందుకు అనిపించింది. అంటే పార్ట్ 1 చూడడానికి మనకు కింద మీద పడ్డాము. అసలు స్టోరీయే ప్రెడిక్ట్ అంటే మనం చూసినా కొద్ది ప్రెడిక్ట్ చేస్తూనే ఉంటాం, కానీ ఇదేం స్టోరీ అనిపిస్తుంది అనమాట. కొంచెం డిఫరెంట్ స్టైల్గా తీస్తే బాగుండు కదా అనిపించింది మనకైతే. మన డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు సినిమాకైతే. నిజం చెప్పాలంటే ఫెయిల్ అయ్యాడంటే ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది అంటే ప్రజెంట్కి ఫ్యూచర్కి ఏదైతే ఉంటుందో పాస్ట్కి ఆ ఒక చేసే స్క్రీన్ ప్లే బట్టి ఉంటుందండి. స్క్రీన్ ప్లే బట్టి సినిమా అలా తీసుకెళ్ళిపోవాలి, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండొద్దు. బీజిఎం అయితే ఓవర్ బీజిఎం అయితే ఇచ్చింది మన డిఎస్పి అయితే. ఇక మన సూర్య యాక్టింగ్ అయితే ఇక్కడ కూడా వంక పెట్టాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకైతే. సూర్య అన్న యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమాకి సూర్య ఒక్కడే ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా బీజిఎం అవన్నీ పక్కన పడేస్తే అయిపోతాయి. మెయిన్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి ముసలి సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అబ్బా అది మాత్రం నాకు అరాచకం అనిపించింది. అక్కడ మాత్రం గూస్ బంప్స్ వచ్చినట్టు ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఆ ముసలి ఫైట్ సీన్ అబ్బా. అండ్ ఇంకోటి ఏంటంటే బాబీ డియోల్, సూర్య వీళ్ళిద్దరు కూడా ఫైట్ సీన్స్ ఉంటాయి, కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి అన్నమాట. మనకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే మరి ఏంటంటే ఇది నిన్న దాకా కూడా మా తాన అయితే టికెట్స్ అయితే ఓపెన్ కాలేవు అనమాట. అది కూడా ఒకటి మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తున్నారేమో మళ్ళీ. అంటే మట్క మూవీకి జల్దీ ఏవైతే టికెట్స్ ఓపెన్ చేసారో ఈ సినిమాకి అంత ఫాస్ట్గా అయితే ఓపెన్ అయితే చేయలేదన్నమాట. అంతే. ఇక
ఇంతేనండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో కూడా చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు అని చెప్పుకోవచ్చు, అడల్ట్ సీన్స్. అంటే ఇక దిశ పటాని అయితే ఈ సినిమాలో ఎందుకుందో నాకు అర్థం కాలేదు. ఏదో టైంపాస్ పెట్టినట్టు స్కోప్ లేదు, ఏం లేదు హీరోయిన్కి అయితే. మన సూర్య అన్న యాక్టింగ్ అయితే లీనమైపోయాడు కంగువ క్యారెక్టర్లో అయితే. మనకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి చిన్న పిల్లోడి క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్.